బెజవాడలో కూటమి నేతల తిరంగా యాత్ర, సైన్యానికి సెల్యూట్ చెప్పిన చంద్రబాబు, ఉగ్రవాదులు ఇళ్లలోకి వెళ్లి దాడి చేశామన్న పవన్. వానాకాలం పంటలకు సిద్ధం కావాలన్న రేవంత్, నకిలీ విత్తనాలపై కఠిన చర్యలకు ఆదేశం, ఎరువుల కొరత లేకుండా చూడాలన్న సీఎం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్, కక్ష సాధింపులో భాగమన్న వైసీపీ లీగల్ సెల్. ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లతో ఉత్తమ్ సమీక్ష, 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామన్న మంత్రి, తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని భరోసా. పిల్లల మర్రికి ప్రపంచ సుందరీమణులు, ఎకో పార్క్ లో ఎంజాయ్ చేసిన మరో టీం, అతిథులను సత్కరించిన మంత్రి జూపల్లి. కాళేశ్వరంలో వైభవంగా సరస్వతి పుష్కరాలకు హాజరైన భట్టి విక్రమార్క దంపతులు, త్రివేణి సంగమంలో భట్టి దంపతులు పుణ్యస్నానం. అంతర్జాతీయ యోగా డేపై చంద్రబాబు సమీక్షకు హాజరైన సీఎస్ ఉన్నతాధికారులు, కార్యక్రమానికి హాజరు కానున్న ప్రధాని మోదీ. జగన్ అరెస్ట్ చేయాలని చూస్తున్నారు, మద్యం కేసులో దొంగ సాక్ష్యాలు సేకరిస్తున్నారు, సర్కార్పై పేర్ని నాని ఆరోపణలు. ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలమైంది, ఏడాదిగా ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు, సూపర్ 6 కోసం ఒత్తిడి తెస్తామన్న బొత్స. అనంతపురం జిల్లా బేతపల్లిలో లోకేష్ పర్యటన, రెన్యూ ప్రాజెక్టుకు శంకుస్థాపన, 1500 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్న మంత్రి. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వంశీకి బెయిల్, సిఐడి కోర్టు ఉత్తర్వులు, ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్ కారణంగా జైల్లోనే వంశీ. సుప్రీంకోర్టులో కాకానికి చుక్కెదురు, ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ, క్వార్జ్ అక్రమాల కేసులో A4గా ఉన్న మాజీ మంత్రి. కాళేశ్వరం ప్రాజెక్టుపై తుది దశకు విచారణ, ఈ నెల 22-24 మధ్య నివేదిక ఇచ్చే అవకాశం, నేతల బహిరంగ విచారణ అవసరమన్న ఆలోచన. ఏసీబీ వలలో ట్రాన్స్కో అధికారి, రైతుల నుంచి 30,000 లంచానికి డిమాండ్, ఏసీబీని ఆశ్రయించిన రైతులు. ఫేక్ ఏసీబీ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి, ఎవరైనా డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయండి, ప్రభుత్వాధికారులకు తెలంగాణ ఏసీబీ కీలక సూచన. క్రమంగా విస్తరిస్తున్న రుతుపవనాలు, ఏపీలో వారం రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు, తెలంగాణలో ఇవాళ రేపు వానలు. కాలుష్యంతో ఇబ్బంది పడ్డ ఢిల్లీ, భారీ వర్షంతో ప్రజలకు ఉపశమనం, ఈదురుగాలులతో పాటు కురిసిన వర్షం. వక్ఫ్ విచారణలో సుప్రీం ఘాటు వ్యాఖ్యలు, పేపర్లో పేరు రావాలనే పిటిషన్ వేశారని కామెంట్, విచారణ ఈ నెల 20కి వాయిదా. దేశ భద్రతే లక్ష్యంగా ఇస్రో ముందడుగు, దేశ రక్షణ కోసం సరికొత్త శాటిలైట్, ఎల్లుండి ఉదయం శ్రీహరికోట నుంచి ప్రయోగం. ఆపరేషన్ సింధు ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుందన్న రాజ్నాథ్, భుజ్లో ఎయిర్ బేస్ సందర్శన. అంతర్జాతీయంగా పాక్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం, సింధూర్పై ప్రపంచ దేశాలకు వివరణ, త్వరలో అఖిలపక్ష నేతలతో పర్యటనలు. సిక్కింలో భారీ తిరంగా ర్యాలీ, రాష్ట్ర వ్యాప్తంగా 50 ఏళ్ల ఉత్సవాలు, ఇండియాలో ఉన్నందుకు గర్విస్తున్నామన్న జనం.